నమస్తే మోస్ కుమారి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి విపరీతంగా టాపిక్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, అందరికీ తెలుసు. అటు ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి ఇటు అధికారంలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి స్పందిస్తున్నారు, కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరికి తెలిసినటువంటి విషయమే. మామూలుగా అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, మా మీద ఒత్తిడి ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు ఆయన అడిగినట్టు, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి మనకి శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు గారు టెంపరీ మిత్రుడు, మీరు కూడా మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన్ని మిత్రుడు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి విధంగా మరి ఆయన సలహా ఇచ్చినట్టు, అది ఆయనకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అది ఎవరో చెప్పినట్టు ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఇది పెద్ద దుమారానికి దారితీసింది. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. నేను ఆ మాటలు మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పినటువంటి వాళ్ళు రాంగ్ గా చెప్పారు, అందువల్ల నేను దీన్ని చెప్పాల్సి వచ్చింది. బట్ దీన్ని సారీ చెప్తూ ప్లస్ అది కూడా నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అనేటువంటి విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలియజేసిన తర్వాత మళ్ళీ కొంత వివాదం సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద చాలా మంది అడుగుతున్నారు. దీంట్లో ఏంటంటే 2 పాయింట్స్ తీసుకుంటున్నారు. నెంబర్ 1 అంటే మూర్ఖంగా ఆలోచించేటువంటి జాతి ఒకటి, కొంచెం తెలివిగా ఆలోచించేటువంటి వాళ్ళు 2 రకాలు. వీళ్ళలో మొదటి వాళ్ళు ఏంటంటే నిజమే, అది పోయి అడిగే ఉంటాడు. అమిత్ షా గారికి నిజంగా ఆయన శత్రువు, అంటే మిత్రుడు కదా, బీజేపీకి వైసీపీ మిత్రులు కదా, ఏ రోజు కూడా వాళ్ళని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ వైసీపీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉందని కొంతమంది మాట్లాడితే, కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత కక్ష చూడండి అంటే వీళ్ళు మూర్ఖులు అనమాట. వీళ్ళు తిరిగి ఉండదు. అంటే వీళ్ళు ఏ గాలికి ఆ గాలి వెళ్ళిపోతుంటారు, వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు, భూమి మీద ఆహార ధాన్యాలు వేస్ట్ అవుతాయి అనేటువంటి వ్యక్తులు తప్ప వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అనమాట. అదేంటంటే నిజం, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు నిజంగా వెళ్ళాడు, అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత కక్ష, అది జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత నిజాయితీ కూడా, అందుకే అమిత్ షా గారు మాట అన్నాడు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి జాతి ఒక జాతి. అసలు కొంతమంది ఏంటంటే అసలు అది అమిత్ షా గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం బాబు, అసలు నాకు అర్థం కాదు. ఆయన మీద ప్రెషర్ పెట్టడానికి ఎవరైనా ఉన్నారా, లేకపోతే అమిత్ షా గారు చేయగలిగేది ఏముంది దాంట్లో? ఏమైనా పాత కేసులు కదా అవన్నీ, కోర్టులో ఉన్నటువంటి కేసులు. ఏదైనా ఈయన వెళ్తే కోర్టుకు వెళ్ళాలి కానీ అమిత్ షా గారి దగ్గరికి కూర్చుంటే ఏమొచ్చింది అనేటువంటి విధంగా మహా అయితే కదిలించగలుగుతారు అంతే. కదిలించిగైనా ఇప్పుడు సిబిఐయో ఈడీయో వీళ్ళని ఒకవేళ అమిత్ షా గారు కదిలించగలిగారు, ఎక్కడికి కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి అక్కడే వాదించుకోవాలి, లేకపోతే అక్కడే చేసుకోవాలి. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కోర్టులో ఉంది, కోర్టులో తెలుసుకోవాలి. మిగతా వాళ్ళు దీంట్లో చేయగలిగేది ఏం లేదనేటువంటి విషయం కొంచెం విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉన్నారు. ఇది మ్యాటర్. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి కొంత ఫేవర్ గా మాట్లాడతాడు అనేటువంటి వాదన ఖచ్చితంగా దీన్ని బలం చేకూర్చేలాగా ఉంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్లస్ అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా తప్పుకున్నారు ఈ విషయంలో. మీరు ఖచ్చితంగా గమనించండి. ఆయన ఎన్నో చంద్రబాబు నాయుడు గారిని చూశారు, నన్ను చూశారు, అందరిని చూశారు, ఎవరైనా ఏ మాటలు మాట్లాడతారు అనేటువంటి విధంగా చాలా తెలివిగా తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విజ్ఞతగా ఆలోచించి తప్పించుకున్నారు. అలాగే దీంట్లో మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రల్ పర్సన్స్, వీళ్ళే కాదు ఇంక ఎవరు కూడా న్యూట్రల్ పర్సన్స్. నేను చెప్తుంటాను, మీకు గుర్తుండే ఉంటుంది, న్యూట్రల్ జర్నలిస్ట్ అంటే అది పెద్ద బూత్ అబ్బాయి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఇప్పటికైతే చెప్తాను. న్యూట్రల్ అని అంటే పెద్ద బూతు. ఎందుకనంటే ఒక మనిషికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. దాంట్లో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో గుర్తుపెట్టుకోండి, నాకు పలానా కూర అంటే ఇష్టం, నాకు పలానా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు అంటే ఇష్టం, పలానా ప్లేస్ అంటే ఇష్టం, అలాగే పలానా దేవుడు అంటే ఇష్టం. దేవుళ్ళలో కూడా ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు తెలుసా. నచ్చినటువంటి విధానం ఉండదు, ఇష్టమైనటువంటి టాప్ ప్లేస్ ఉండేటువంటి దేవుళ్ళు ఉంటారు. ప్లస్ ఇంకొక నచ్చేటువంటి ఒక ప్రొఫెసర్ ఉండొచ్చు, లేకపోతే నచ్చేటువంటి స్టూడెంట్ ఉండొచ్చు. అట్లాగా ప్రతి ఒక్కరికి నచ్చేదంటూ ఉంటుంది ఒకటి. అలాగే రాజకీయాల్లో కూడా నచ్చేటువంటిది ఒకటి ఖచ్చితంగా మనసులో ఉంటుంది, రాసి పెట్టుకోండి. దానికే మనసు ఎంత చెప్పినా సరే అది ఫిక్స్ అయిపోతుంది. ఒక జరిగినటువంటి సంఘటనకి మరి ఎంత న్యాయం అన్యాయం మాట్లాడినా వాళ్ళు నచ్చేటువంటి వాళ్ళకి కొంత మొగ్గు చూపుతారు. ఇది నిజం. ఎంత ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా, ఎంత మేధావైనా, జర్నలిజంలో లేకపోతే అనాలిసిస్ చేసేటువంటి దాంట్లో, పొలిటికల్ అనాలిసిస్ చేసే దాంట్లో ఖచ్చితంగా న్యూట్రల్ అనేది పెద్ద బూతు. ఇది దయచేసి నమ్మొద్దు. అసలు లేదు, న్యూట్రల్ జర్నలిజం అనేది లేదు, అసలు లేదు, ఫస్ట్ నుంచే లేదు, ఇప్పుడు లేదు, ఎక్కడా లేదు. కొంతమంది నచ్చేటువంటి వాళ్ళు, ఇంతకు ముందు అంటే దేశం మీద మాత్రమే ఇష్టం ఉండేది, దాని ప్రకారమే మాట్లాడేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక పార్టీయో లేకపోతే ఒక మతమో లేకపోతే కులమో ఈ సెక్షన్కి వచ్చేసాం మనం.
లేదు ఓన్లీ దేశభక్తి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అంటే అది ఇక మనం నమ్మలేనటువంటి విషయం. బట్ ఆ రోజులు రావాలని కోరుకుందాం. కానీ న్యూట్రల్ జర్నలిజం అనేది బూత్ అనమాట. అది ఇంకొకసారి నిరూపితమైంది నాగేశ్వరరావు గారి వల్ల. మరేముంది